అన్ని రంగాల్లో వైఫల్యాలు వాటిని కప్పిపుచ్చుకోవాలనే కుట్రలో భాగంగా నిత్యం ఏదో ఒక తప్పుడు పని చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరోమారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అల్లరి మూకలతో అరాచకాలకు తెగబడిన కూటమి ప్రభుత్వం పులివెందుల ఒంటిమింట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చేసిన అన్యాయాలు అన్నీ కావు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పచ్చ నేతలు వ్యవహరించిన తీరు వైఎస్ఆర్సీపీ నేతలనే కాదు కూటమి పార్టీలకు చెందిన నేతల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసినట్లు సమాచారం. పులివెందులలో జగన్పై గెలిచామనే సునకానందం పొందటం కోసం బాబు బ్యాచ్ చేసిన అకృత్యాలపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ అన్ని రంగాల్లో తిరోగమనంలో నడుస్తోంది. ఏ రంగం తీసుకున్నా ఏమున్నది గర్వకారణం, ప్రతి రంగంలో వెనుకబాటే కదా అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. కూటమి పాలన ఏర్పడి 14 నెలలవుతున్నా 1-6 పథకాలు తప్పిస్తే అన్నింటినీ పక్కన పడేశారు. అమలవుతున్న 1-2 పథకాలు కూడా అనేక పరిమితులతో అమలవుతున్నాయి. దాంతో చంద్రబాబు ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో నిత్యం ఏదో ఒక వివాదం సృష్టించి దాని ద్వారా పబ్బం గడుపుకుంటోంది కూటమి సర్కార్. ప్రజలు తమ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి లేకుండా వాటిపై మీడియాలో చర్చ జరగకుండా ఉండేందుకు గాను నిత్యం కుట్రలకు పాల్పడుతూనే ఉంది. దీనికి నిదర్శనమే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు జరిగిన ఉప ఎన్నిక. 2-3 వారాలుగా రాష్ట్రంలో అందరి ఫోకస్ ఆ ఎన్నికలపైనే ఉంచేలా చూశారు. అమలు కాని పథకాల మీద కాకుండా ఉప ఎన్నిక గొడవలపై ప్రజల దృష్టి పడేలా చర్చ జరిగేలా చేశారు. కూటమి ప్రభుత్వ పాలన అంతా బాగుంది, అందుకే జగన్ ఇలాకాలో పులివెందుల మండల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది అని చెప్పుకోవడానికి కూటమి నేతలు తెగ తాపత్రయపడుతున్నారు. ఆ మేరకు ఎల్లో మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫేక్ విజయాలు, ఫేక్ పబ్లిసిటీలతో పబ్బం గడుపుకోవాలనే చంద్రబాబు విధానం ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నా వాటన్నిటికీ ఉప ఎన్నిక జరపకుండా కేవలం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు మాత్రమే ఉప ఎన్నిక నిర్వహించడం బాబు మార్కు కుట్రలో భాగమేనని వైఎస్ఆర్సీపీ నేతలే కాదు కూటమి నేతలు కూడా చర్చించుకుంటున్నట్టు సమాచారం. ప్రజాబలం లేని చంద్రబాబు అధికార బలంతో దాష్టికాలకు దిగి పులివెందులలో మేము ఓసారి గెలిచామని చెప్పుకునేందుకు పడరాని పాట్లు పడ్డారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేయాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరొకరికి తెలియదని అంటుంటారు. ఆ విషయాన్ని బాబు మరోమారు నిరూపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించలేమని తెలిసి ప్రజల హక్కులను కాలరాసి పులివెందుల ఒంటిమిట్టలో గెలిచామనిపించుకున్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే చేతులెత్తేశారు. ప్రజలను నిలువునా మోసం చేశారు. దాంతో రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా సరే కూటమి ప్రభుత్వ అభ్యర్థులు గెలిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల ప్రకారం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం ఆకాశమే హద్దుగా జరిగింది. ప్రజలను బెదిరించి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను లేకుండా చేసి దొంగ ఓట్లకు తెగబడ్డారు. ఫలితంగా వచ్చిన విజయాన్ని ఘన విజయమని, జగన్పై గెలిచామని చెప్పుకుంటూ ఆనందం పొందుతున్నారు. దీన్నే సునకానందం అంటారని, ఇలాంటి గెలుపు ఓ గెలుపేనా అని వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు తాను ప్రజారంజకంగా పాలిస్తున్నారని అనుకుంటే, ఆయనే చెప్పుకున్నట్టుగా సూపర్ 6 పథకాలు అమలయ్యాయని అనుకుంటే, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వాటిని వెంటనే రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు జరిపించి గెలవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్కు చంద్రబాబు నుంచి గానీ టీడీపీ నేతల దగ్గర నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. యథావిధిగా ఫేక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ దాన్ని ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకునే పనిలో మునిగిపోయారు. జగన్పై విజయం సాధించామని చెప్పుకొని మురిసిపోతున్నారు. ఆ మేరకు ఎల్లో మీడియాలో గొప్పగా ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారు. బాబు మార్క్ రాజకీయం ఇంతే అని, దీన్నే ఎల్లో జర్నలిస్టులు ప్రజా విజయమని, కంచుకోటలు బద్దలు కొట్టారని పబ్లిసిటీ ఇస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.